నమస్తే, వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ యాంకర్ అజయ్. ఈరోజు మనతో పాటు మోటివేషన్ స్పీకర్, ట్రైనర్ అండ్ కౌన్సిలర్ ఉషా వేమూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పాజిటివ్ థింకింగ్ ఓవర్ఫ్లో అవుతే ఏమవుతుంది? గాంధీ గారు ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద చూడండి, ఈ చెంప మీద కూడా కొడతారు. ఇప్పుడు ఒక పని ఏమైనా తీసుకున్నాం అనుకోండి, గోల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం దాన్ని అచీవ్ చేయాలి అని అంటే 50% వచ్చే స్టూడెంట్ని నేను క్లాస్ ఫస్ట్ వస్తాను, నీకు ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్, నీ గోల్కి ఇది హెల్ప్ చేస్తుందా చేయదా అనేది కనుక నీకు తెలిస్తే సీఎంలు వాళ్ళు న్యూస్ పేపర్ ఎలా చదువుతారు, చిన్నపిల్లలు ఎలా చదువుతారు, యూత్ ఎలా చదువుతారు, రిటైర్ అయిన మగవాళ్ళు ఎలా చదువుతారు. ఎంఎస్ ధోని తీసుకుంటే గనక అసలు తనంత కూల్, మిస్టర్ కూల్ అంటారు కదా తన్ని అనేవాళ్ళు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానమ్మా. జనరల్గా చాలామంది పాజిటివ్ థింకింగ్ గురించి కొంచెం బ్యాలెన్స్ చేయడంలో ఇటు అటుగా అవుతూ ఉంటారు కదా. ఎక్కడ పాజిటివ్గా ఉండాలి, ఎక్కడ పాజిటివ్గా ఉండకూడదు? ఒక్క మాటలో చెప్పాలంటే పాజిటివ్ థింకింగ్ ఓవర్ఫ్లో అవుతే ఏమవుతుంది? ఏదైనా అక్కడ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ బ్యాడ్ అంటారు కదా. అంతా పాజిటివ్ అని ఏమవుతుంది, కొన్నిసార్లు గాంధీ గారు ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద చూడండి, ఈ చెంప మీద కూడా కొడతారు ఇప్పుడు రోజులు కదా. సో పాజిటివ్ థింకింగ్ అనే దానికి కూడా, దానికంటే పాజిటివ్ అని వేగ్గా అనే కంటే నాకు అనిపిస్తుంది ఆప్టిమిస్టిక్ అండ్ ప్రెగ్మాటిక్ అని అనుకుంటే ఇంకొంచెం బాగా. ప్రెగ్మాటిక్ అంటే రియలిస్టిక్ అని, ఓకే. ఆప్టిమిస్టిక్ అంటే మనకి ఇది అవుతుంది అనే పాజిటివ్ వేలో చూసుకోవడం. ఒక పని ఏమైనా తీసుకున్నాం అనుకోండి, గోల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం దాన్ని అచీవ్ చేయాలి అని అంటే స్మార్ట్ గోల్స్ అంటాం. ఓకే. SMART అంటే ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది. గోల్ సెట్టింగ్లో పిల్లలకు కూడా అదే చెప్తాం. S అంటే స్పెసిఫిక్ అని, M అంటే మెజరబుల్ అని, A అంటే అచీవబుల్ అని, R అంటే రియలిస్టిక్ అని, T అంటే టైమ్లీ అని, టైం బౌండ్. ఏ గోల్ అయినా ఈ 5 పారామీటర్స్ ఉంటేనే అది కరెక్ట్ గోల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను అనుకుంటాను నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని, అది వేగ్గా ఉన్న గోల్. ఎప్పుడు ఎక్కాలి, ఇదివరకు ఎక్కిన వాళ్ళ రికార్డ్ ఏంటి, నేను దాన్ని బ్రేక్ చేసేంత దీనికి కేపబిలిటీ నాకు ఉందా, ఎన్ని రోజులు నేను ఎఫర్ట్ పెడితే నేను దానికి రీచ్ అవ్వగలుగుతాను కదా. అలాగే నేను ఒక 50% వచ్చే స్టూడెంట్ని నేను క్లాస్ ఫస్ట్ వస్తాను అనుకోవడం అంటే అది రియలిస్టిక్గా కాదు. గోల్ పాసిబుల్. ఎప్పుడు దానికి నీకు చాలా ఎఫర్ట్ ఉండాలి. ఇప్పుడు నువ్వు రోజుకు ఒక గంట చదువుతుంటే మేబీ ఒక 7-8 గంటలు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఒక 1 or 2 years చాలా కష్టపడితే అప్పుడు పాసిబుల్. ఇప్పుడు 50% నుంచి నెమ్మదిగా 55, 60, 65 నెమ్మదిగా ఎదుగుతూ వచ్చి 90, 95 రావడానికి చాలా టైం పడుతుంది. అదే 80, 85 వచ్చేవాడికి 90 తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు కదా. అందుకని రియలిస్టిక్గా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము, ప్రెగ్మాటిక్గా ఉన్నప్పుడు ఈ గోల్ నాకు కరెక్ట్గా రియలిస్టిక్గా ఉందా. అస్సలు చూడ్డానికి ఏం బాలేని వాళ్ళు నేను ఐశ్వర్యరాయ్ లాగా ఉంటాను అని అనుకుని కలగండం ఎంతవరకు కాదు. అందులో అది అలా అనుకోవడం తప్పు. కానీ నేను ఎలా ఉన్నా నన్ను నేను కరెక్ట్గా క్యారీ చేసుకోగలను. ఆవిడకి బ్యూటీ స్ట్రెంగ్త్ అయితే నాకు నా ఇన్నర్ కోర్ నా స్ట్రెంగ్త్ అనుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేయడం కరెక్ట్ పద్ధతి. బ్యూటీ ఒకటే పారామీటర్ కాదు. కంపారిజన్ బ్యూటీలో చేసుకుని ఆవిడతో కంపేర్ చేసుకుని అయ్యో నేను ఇలా ఉన్నానే అనుకోవడం తప్పు. రియలిస్టిక్గా చూసుకున్నప్పుడు ఏమవుతుందా పాజిటివ్ థింకింగ్, ఇప్పుడు బ్యూటీ నుంచి ఆపరేట్ చేసే స్ట్రెంగ్త్ నాకు లేదు కాబట్టి నేను బ్రెయిన్స్ నుంచి అప్లై చేసుకునే స్ట్రెంగ్త్ నాకు ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఇది మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఎప్పుడు కూడా గుర్తొచ్చేది, అచీవర్స్లో మనం అందరికీ గుర్తుంటారని స్పోర్ట్స్ మెన్ని తీసుకుంటున్నా. ధోని, MS ధోని తీసుకుంటే గనక అసలు తనంత కూల్, మిస్టర్ కూల్ అంటారు కదా తన్ని అనేవాళ్ళు. అసలు ఎంత కూల్గా ఉంటాడంటే కెలామిటీ మీద పడుతున్నా ఇంకేముంది, ఇంక ఇప్పుడు ఓడిపోతాం అనుకున్నా కూడా అలాగే వరుసగా ఫికర్గా ఉంటాడు.
ఇంత కోపం కూడా కొంచెం రాకుండా కూడా ఉంటాడు. కోపం రాకుండా కూల్గా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ Yes, అతనికి. అవును. తన ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఆ టైంకి ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయడం, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి తనకి. తన చిన్నప్పుడు అన్నట్ట ఒకసారి ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను, మే బడే హోకర్ బడా బనుంగా అన్నట్ట వాళ్ళ అమ్మతో. ఓకే. మేము బడే హోనేకే బాద్ బడా బనుంగా, ఓకే. అది తన గోల్. అంటే పెద్దవాడిని అవ్వాలి, ఏదో పెద్దవాడిని. ఎస్. సో తను ఎంచుకున్న రంగం ఏంటి? క్రికెట్. క్రికెట్లో ఆ టికెట్ కలెక్టర్ జాబ్ నుంచి వచ్చి క్రికెట్లోకి ఎంటర్ అయ్యి స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుగుతూ వచ్చాడో, ఒక వాల్ లాగా ద్రవిడ్ కానీ ఈయన కానీ వీళ్ళని తీసుకుంటే ఒక వాల్ లాగా, అంటే వచ్చాడు ధోని వచ్చాడంటే ఇంకా మనం గెలుస్తాం పర్వాలేదు, అక్కడ నిలబడతాడు. అందరూ అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నా కూడా ఎమోషన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ నిలబడి రియలిస్టిక్గా ఏం చేస్తాడు తన, సపోజ్ మనకి ఇంకొక 3 ఓవర్లు ఉన్నాయి, కొట్టాల్సింది ఒక 40 ఉంది, టకాటకా భయపడకుండా క్యాల్కులేట్ చేసుకుంటాడు రియలిస్టిక్గా. ఈ 3 ఓవర్లలో 40 కొట్టాలంటే ఓవర్కి ఎన్ని కొట్టాలి? అవతల వాడు కొంచెం వీక్ ఉన్నాడు, ఇప్పుడే వచ్చాడు, నేను ఛార్జ్ తీసుకోవాలి, నేను చేయగలను, ఇది ఇంపాసిబుల్ కాదు. బాల్కో 6 బాల్కో 4 వాళ్ళు ఏమైనా లూజ్గా వేస్తే ఇంకోటి ఏదో ఇటు అటు ఇంకో రన్ తీయడం ఇలా ప్లాన్ చేసుకుంటే, ఎప్పుడైనా కూడా ఇవన్నీ మెంటల్ గేమ్స్. సైకలాజికల్గా అవతల వాడిని బౌలర్ ఏం చేస్తాడు, మన ఎప్పుడూ కూడా బ్యాట్స్మెన్ని చాలా భయపెట్టి వాడిని లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, బౌన్సర్స్ వేసి ఇట్లాంటివన్నీ వీటితో. బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు, భయపడకుండా వాడు వేసిన ప్రతి బాల్ని అందుకుని 6 కొట్టాడు అనుకోండి, మొరేల్ తగ్గిపోతుంది బౌలర్కి. నెక్స్ట్ బాల్ లూజ్గా వేస్తాడు, దాన్ని అందుకుని ఇంకో 6 కొడతాడు. అంటే ఏంటి, ఓవర్ పవర్ చేయడం, పాజిటివ్గా కంట్రోల్ తీసుకోవడం అనమాట. సో ఎట్లా అయినా సరే నాకున్నది డూ ఆర్ డై, 3 బాల్స్ ఉన్నాయి, 40 రన్లు కొట్టాలి. ప్రతి ఓవర్కి నేను 3 ఓవర్స్ ఉన్నాయి, 40 రన్లు, ప్రతి ఓవర్కి ఎన్ని కొట్టాలి క్యాల్కులేట్ చేసుకుంటాడు కూల్గా. దాని ప్రకారం 1 by 1 వెళ్తాడు. ఇంకా లాస్ట్కి ఒక బాల్ ఉందనగా 4 or 2 మిగులుతాయి, హ్యాపీగా 6 కొడతాడు, వెళ్ళిపోతాడు. ఎన్ని మ్యాచ్లు చూసాం మనం అలా. ధోని దిగాడు అంటే అమ్మయ్య ఇంకా పర్వాలేదు, మనం ఇండియా గెలుస్తుంది ఇవాళ. 99% కేసెస్లో గెలిపించాడు. ఎక్కడో ఒక చాలా స్ట్రే ఇన్సిడెంట్, ఎక్కడైనా అబ్నార్మాలిటీ అనేది. ఆ యాటిట్యూడ్తో గనక ప్రతి రంగంలో ఎవరు ఎంచుకున్న రంగం, ప్రతిదీ క్రికెటే కాదు కదా, లైఫ్ ఇస్ ఎ గేమ్, ప్లే ఇట్ అంటారు, లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్ అంటారు. మెంటలీ. సో ఏ ఛాలెంజ్ ఉన్నప్పుడు దాన్ని మీట్ అవ్వాలంటే రియలిస్టిక్గా ప్రెగ్మాటిక్గా మనం ఏం చేయాలి, రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్లో భయపడి పారిపోవడమా, లేకపోతే దాని గురించి ఆలోచిస్తూ ఏం చేయకుండా ఉండడమా, మనకిచ్చిన వనరులతో మనకున్న శక్తియుక్తులతో దాన్ని ఎట్లా చేజ్ చేసి సాధించాలి అని చూడడమా. క్యాల్కులేట్ అండ్ రీసెర్చ్. కరెక్ట్. దానికి ఇంట్రోస్పెక్టివ్ రీవిజిట్ చేసి గోల్స్ కూడా రీసెట్ చేసుకుంటూ ఉండాలి. గోల్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గోల్స్, ఒక 5 ఏళ్లకు సరిపడా గోల్ ఒకటి ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసుకుని 3 years డౌన్ ద లైన్ నా గోల్ ఏంటి, 1 year డౌన్ ద లైన్ ఏంటి, ఈ 1 yearలో మళ్ళీ క్వార్టర్కి ఏంటి, కూర్చుని డిసెంబర్ వరకు ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేయకుండా మనం కూర్చుని ఏం చేయాలి, ప్రతి నెల మనం ఆర్ వి గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్, ప్లాన్ ప్రకారం దాని ప్రకారం వెళ్తున్నామా, టైంని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నామా. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ మనం టీచ్ చేసేటప్పుడు కూడా ఏం చెప్తుంది టైము అంటే, మీకు ఏదైనా పని చేసి పెట్టాలి అని అనుకుంటే, మీరు ఎవరైనా మీకు హెల్ప్ చేయాలి అనుకుంటే బిజీగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళమంటారు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నవాడు ఏం పని చేయడు, అలాగే కూర్చుంటాడు, వాడు మొబైల్ చూసుకుంటూ ఉంటాడు, ఏమీ హెల్ప్ చేయడు, కూర్చుంటాడు, రోజంతా చూసుకుంటూ కూర్చోడు, టైం వేస్ట్ చేయడమే. బిజీగా ఉన్నవాడు ఏం చేస్తాడు, మీరు వెళ్ళి అడిగితే వాడు 24 hours అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు, పావు గంట మీకు ఇచ్చి ఇది కూడా చేయడానికి నేను ఏమైనా చేయగలనా అని ఆలోచిస్తాడు. ప్రొఫెషనల్ వాడు. ఆ టైం విలువ తెలిసిన ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, 24 డైమండ్స్ ఉన్నాయి నాకు ప్రతిరోజుకి, ఈ 24 డైమండ్స్ని చక్కగా వాడుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు, వేస్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్యూర్స్. మనం ఎంచుకున్న రంగంలో ప్రతి వాళ్ళు రాళ్ళమోయక్కల్లా, మనం ఎంచుకున్న రంగంలో టైంని ఎలా వాల్యూ చేస్తున్నాం, టైంని ఎట్లా, మన టైము అవతల వాళ్ళ టైం కదా. మానవర్స్ అవి క్యాల్కులేట్ చేసేటప్పుడు కూడా మన టైం ఒక 1/2 hour వేస్ట్ అయిందంటే, ఆ యాక్టివిటీలో 5 ఇన్వాల్వ్ అయ్యారంటే 1/2 hour into 5 2.5 hours, 24 గంటల్లో మోర్ దాన్ 10% పోయింది కదా. అలా ఆలోచించుకున్నప్పుడు ఒక డైరైజ్ చేసుకుని మనం చెక్ పెట్టుకుని ఈ గంట ఇచ్చేయాలి, ఈ గంట ఇచ్చేయాలి, ఈ రోజు ఇచ్చేయాలి అని పెట్టుకుంటే కనుక, రాత్రిపూట ఏం చేయాలి మనం ప్రతిరోజు కూడా, ఈరోజు నేను ఏం చేశాను, ఏం అనుకున్నాను, ఏం చేశాను, దాన్ని చూసుకుని కనుక మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు 10 యాక్టివిటీస్ పెట్టుకుంటే కనీసం 8 చేయగలిగాం అనుకోండి, ఇట్స్ ఓకే. నెక్స్ట్ డే స్టార్ట్ చేసేటప్పుడు ఈ మిగిలిపోయిన 2 యాక్టివిటీస్ని ముందు తీసుకుందాం. యాక్టివిటీని ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఓవర్లోడ్ ఉండకూడదు. పాజిటివ్ అనుకుని అన్నీ చేయాలి అనుకుని, ఇందాక మనం అనుకున్నట్టుగా టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ అని చెప్పేసి అన్నీ మంచివి చేద్దాం, దేవుడి స్తోత్రాలు మొత్తం చదువుదాం, గుడికి వెళ్ళిపోదాం, మెడిటేషన్ చేద్దాం,
యోగా చేద్దాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా అయ్యాక ఫోన్లు చేసి పెద్దవాళ్ళందరితో మాట్లాడదాం, మరి పేరెంట్స్తో మాట్లాడాలి కదా, మాట్లాడదాం, తర్వాత ఫ్రెండ్స్ని వాళ్ళని కలుద్దాం, నా పని నా ఉద్యోగం చేసుకుందాం, ఈవినింగ్ వచ్చాక మళ్ళీ నేను నాకు జిమ్కి వెళ్ళేది ఉంటే అది చూసుకుందాం. ఇలా రోజు పెట్టుకుని ఒక 10 యాక్టివిటీస్ పెట్టుకున్నాం అనుకోండి, చేయగలమా? ఎన్ని రోజులు చేయగలం? చేసిన ఒక లిమిట్ ఉంటే ఒక 2-3 డేస్ అది అన్నీ మంచివి కదా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగా. న్యూ ఇయర్ వస్తుంది అంటే December 31 పెద్ద లిస్ట్ తయారు చేసేసుకుంటాం. రోజు చేయని పనులు కూడా ఆ రోజు చేయాలని. గుడికి వెళ్దాం అనుకుంటాం, మంచిదే. న్యూ ఇయర్ గుడికి వెళ్దాం, దర్శనం చేసుకోవడం మంచిదే అను. కానీ నాలాగా ఆలోచించే కొన్ని కోట్ల మంది ఆ రోజు గుడికి వస్తారు కదా కదా. మామూలుగా నాకు 5 నిమిషాల్లో దర్శనం అయ్యేది ఆ రోజు 3 గంటలు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. నా 3 గంటలు నేను ఇవాళ వేస్ట్ చేస్తే నా మేము పెట్టుకున్న యాక్టివిటీస్లో 7-8 యాక్టివిటీస్ పోవట్లేదు, డెఫినెట్గా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఈవినింగ్ అయ్యేసరికి. న్యూ ఇయర్ రెజల్యూషన్ సెకండ్కి మళ్ళీ చేయలేము, అందుకే మనం చేయి పట్టే కంటే ఎక్కువ తీసుకుంటాం. ఎప్పుడు యాక్టివిటీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా అందుకనే ఏం చేయాలంటే ఒక రోజు మొత్తంలో 24 గంటల్లో మనం వేకప్ టైం ఎంత, మినిమం 12 గంటలు అనుకుందాం. 12 గంటలు అంటే ఆ 12 గంటల్లో ఒక 2-3 గంటలు ఇటు అటు. ఇప్పుడు మీరు ఎక్కడో స్టూడియో నుంచి మీరు ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకోండి, ట్రావెల్ టైము తర్వాత ఇటు అటు ఓవర్లాప్స్ తీసుకోవాలా? బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ అవర్ మీరు ప్లాన్ చేసేసుకున్నారు అనుకోండి, ఇవన్నీ ఎక్కడ పెడతారు? మిస్లీడ్ అయిపోతుంది. కరెక్ట్. సో డిస్కరేజ్ అయిపోతాం, సాయంత్రం అయ్యో అచీవ్ చేయలేకపోయామే. అందుకని ప్రతి రోజులో కూడా ఒక 2 గంటలు కనీసం ఏమీ లేకుండా ఉండడానికి స్పేర్ ఉంచాలి. ఇది ఓవర్లాప్స్కి. డెఫినెట్లీ ఇంకో అరగంట మేల్కొని ఇంకో గంట మేల్కొని ఇవాళకి ఉన్న 10th జాబ్ నేను ఏమైతే అనుకున్నానో అది ఫినిష్ చేయడానికో, లేకపోతే అర్జెంట్ ఇంపార్టెంట్ అనే దాంట్లో చాలా రోజులు అయ్యి ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, చాలా రోజుల నుంచి బిజీగా ఉండి ఫోన్ చేయలేదు, లాస్ట్ రాత్రికి ఒక 2 minutes ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు ఏంటి, ఐ క్యాచప్, నేను కలుస్తాను షార్ట్లీ, ఎలా ఉన్నారు, అంతా బాగానే ఉందా అని ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు. ఎక్కువ టైం ఫోన్ పట్టుకున్నాం కదా అని 3 గంటలు మాట్లాడాం అనుకోండి, ఇంకో 30 పనులు ఆగిపోతాయి. ఖచ్చితంగా దేన్ని, ఏ వనరుల్ని, ఏ ఇన్స్ట్రుమెంట్ని ఎంత వాడాలో తెలుసుకుని ఉన్నవాడు వివేకి. అన్నీ వాడచ్చు, టెక్నాలజీ వచ్చింది, స్క్రీన్లు చూడొచ్చు, మొబైల్ చూడొచ్చు, ల్యాప్టాప్లో ఆడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ నీకు ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్, నీ గోల్కి ఇది హెల్ప్ చేస్తుందా చేయదా అనేది కనుక నీకు తెలిస్తే, ఆ క్లారిటీ ఉంటే అప్పుడు నువ్వు ఏం చేసినా రియలిస్టిక్గా, ప్రెగ్మాటిక్గా చేస్తావు. ఆ రియలిస్టిక్గా చేసినప్పుడు నీకు ఇచ్చే రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ చదవడం దగ్గర నుంచి కూడా తేడాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, ట్రైనింగ్లో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను. సీఎంలు వాళ్ళు న్యూస్ పేపర్ ఎలా చదువుతారు, చిన్నపిల్లలు ఎలా చదువుతారు, యూత్ ఎలా చదువుతారు, రిటైర్ అయిన మగవాళ్ళు ఎలా చదువుతారు న్యూస్ పేపర్, చాలా తేడా ఉంది. రిటైర్ అయిన మగవాళ్ళు మొత్తం ద టైమ్స్ ఆఫ్ ఇండియా పైన పబ్లిష్డ్ బై నుంచి బెనెట్ అండ్ కోల్మెన్ నుంచి వెనక కింద దీని వరకు మొత్తం చదువుతారు. రిటైర్ అయిన 3 గంటలు కాఫీ పట్టుకుని అలాగా. ఒక సీఎం అలా చదివాడు అనుకోండి, వాడు అడ్మినిస్ట్రేషన్ ఏమైనా చేయగలుగుతాడా? ఆయన చేయలేడు, అస్సలు చేయలేడు. వాళ్ళకున్న టైం వేరు, వీళ్ళకున్న టైం వేరు. అందుకని ఏం చేస్తారు వాళ్ళు? కానీ న్యూస్ తెలియాలి, ఎందుకంటే జనం ఏమనుకుంటున్నారు, ఏం ప్రాజెక్ట్స్ ఎలా అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ప్రతిరోజు 5-6 పీరియాడికల్స్ తెప్పించుకుని చూస్తారు వాళ్ళు. వాళ్ళ సెక్రటరీస్ ఏం చేస్తారు, మార్కర్స్తో ఈ న్యూస్ పేపర్లో ఎల్లో దాంతో, ఇంకో న్యూస్ పేపర్లో ఆరెంజ్తో, ఏదైతే మార్క్ చేశాడో ఇంపార్టెంట్ ఉన్నాయో అదొక్కటే గ్లాన్స్ 2 minutes. 2 minutes ఎక్కడ, 3 hours ఎక్కడ, డిఫరెన్స్ చాలా కదా. అది కూడా ఎప్పుడు చదువుతారు? కార్లో వెళ్తున్నప్పుడు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఫ్లైట్లో వాళ్ళు హెలికాప్టర్లో ఎక్కడికైనా ఆఫీషియల్ దీని మీద వెళ్తున్నప్పుడు, ఈ టైముల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే ఆడియోలు వినడము అలాంటి పనులు మనం పెట్టుకుంటాము టైం సేవ్ చేయడానికి, అలాంటప్పుడు ఈ పనులు చేస్తారు. 2 పనులు అయిపోయాయి కదా, మల్టీ టాస్కింగ్. ఈ పేపరు దీన్ని చదవడం అయిపోయింది, అక్కడికి వెళ్ళడం అయింది, అక్కడికి వెళ్ళాక మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ పనులలో బిజీ ఉంటారు. ఇలా కనుక ప్రతి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే సీఎంఏ అవ్వక్కర్లా. ఆ 24 డైమండ్స్ ఏదైతే ప్రతి రోజులో ఉన్నాయో ఆ రోజులో మ్యాక్సిమం పాజిటివ్గా మనం చేయదలుచుకున్నవి చేసుకుంటూ, కొన్ని రిక్రియేషన్ కూడా మనకు అవసరమే, రోజు మొత్తంలో అన్నీ అవసరమే. హెల్త్కి కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, హెల్తీగా ఉన్నా కూడా. ఒక అరగంట నడిచిరా 10,000 steps అయినా వెయ్యి, చూసుకో అయ్యాయా లేదా అని. ప్రతిరోజు మంచి బుక్ చదువు, ఎందుకంటే నాలెడ్జ్ పెంచుకుని నువ్వు నీ బ్రెయిన్ని షార్పెన్ చేసుకోకపోతే యూ విల్ బి నోవేర్ కాంపిటీషన్లో. నాలెడ్జ్ ఎప్పుడు నీకు పవర్. సో ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగంకి సంబంధించింది కానీ జనరల్గా చుట్టూ జరుగుతున్న వాటి గురించి కానీ కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి. దానికి ప్రతిరోజు ఒక 15 గంట అరగంట అయినా ఏమైనా చదవాలి, తెలియనివి కొత్తవి తెలుసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే 24 గంటల్లో ఎలా పాసిబుల్? అన్నెసెసరీ ఇవన్నీ తీస్తేనే. అవి హ్యాబిట్స్గా ఉంచుతుంటే ఇప్పుడు వీటికి
అసలు టైం ఉండదు కదా. అంతేగా, మనకి దేనికి హ్యాబిట్ టైం అని ఇవ్వాలి మీరు అనేది అన్నారు బ్రహ్మాండంగా. ఆ హ్యాబిట్ అనే మాటలోనే ఉంది. ఓకే, హ్యాబిట్ ఎంత పవర్ఫుల్ అంటే ఏదైనా మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ Yeah, అవ్వచ్చు. two ఉంటాయి. హెచ్ తీసేస్తే ఎబిట్ ఉంది, ఓకే, HABIT. యా, హెచ్ తీసేయండి, Bit. ఎబిట్. ఏ తీయండి, బిట్. బిట్, బి తీయండి, ఇట్. ఐ తీయండి, టీ. ఆ టీ అలవాటు ఎంత చెడ్డది, వదలగలమా? ఓకే. అంటే ఏ హ్యాబిట్ అయినా అంత పవర్ఫుల్. Yes. ఒకసారి మనకు అయిందంటే 21 రోజులు 42 రోజుల్లో మనం ఒక హ్యాబిట్ చేసుకుంటే వదలాలంటే దానికి 10 రెట్లు టైం పెట్టాలి. అవును, అందుకని హ్యాబిట్ మంచిదవచ్చు, చెడవచ్చు, ఏది కూడా మన్ని అది డ్రైవ్ చేయడం కాకుండా మనం drive మన కంట్రోల్లో అది ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏదైనా కూడా మనకి వ్యసనం అవ్వదు, ఎస్, మనం దాన్ని రూల్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా గనక ఉండగలిగితే ఈ పాజిటివిటీ కూడా లిమిట్స్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ అన్నిటికీ జాలి పడిపోవడం, ఎమోషనల్ అయిపోవడం, కళ్ళనీళ్ళు పెట్టేసుకోవడం, ఓకే, ఎవరిని చూసినా ఏ కష్టం వచ్చినా అది నిజమే అనుకుంటూ ఉండడం. ఎస్, దాన ధర్మాలు దేనికైనా ఒక పరిమితి ఉంది. అన్ని దానాలు చేసేసి రేపు పొద్దున్న నువ్వేమైపోతావు? ఒక పరిమితి ఉంది. దేనికి అవసరం, ఆడంబరం ఎంత అవసరం, ఎంత అసలు ఎంత, ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా మనం తీయగలమా? అసలు తీయలేం. మన పరిమితి కొంత ఉంది, దాని వరకే ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఎస్, ఎక్సలెంట్గా చెప్పారు మేడం, చాలా చక్కగా అర్థమైంది. అండ్ ముఖ్యంగా పాజిటివ్ మెంటాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలనే అంశం అయితే చాలా క్లియర్గా ఉంది. ఎంతోమందికి ఈ అంశం అయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.